పొలిటికల్ సిస్టంలో అలయన్సెస్ అనేది చాలా ఇంపార్టెంట్. పొత్తులు అనేది లేకపోతే ఇవాళ రేపు గెలవడం కష్టంగా ఉంది, అధికారం చేపట్టడం కష్టంగా ఉంది. భవిష్యత్తులో మీ అలయన్సెస్ స్ట్రాటజీ ఏంటండి? అంటే ఒకటండి, జనరల్గా ప్రీపోల్ అలయన్సెస్ అత్యంత భావసారూప్యత ఉన్నటువంటి పార్టీలతో తప్పితే ఎడముఖం పెడముఖంగా ఉన్న పార్టీలతోని ప్రీపోల్ అలయన్సెస్ అనేది కరెక్ట్ కాదన్నది నా ఒపీనియను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మేము చాలా ఉద్యమాల్లో న్యూ డెమోక్రసీతోని, అట్లానే ధర్మ సమాజ్ పార్టీతోని, అట్లానే కొన్ని ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్తోని ఇట్లాంటి వాళ్ళతో కలిసి పనిచేస్తాం. అట్లా ఒకే ఉద్యమాల్లో ఒకే ఇష్యూస్లో కలిసి పనిచేసినటువంటి వాళ్ళు సహజంగా ఒకవేళ పొత్తు పెట్టుకునే అవకాశం ఉంటే ఆనాటి పరిస్థితులను బట్టి డెఫినెట్గా పాజిటివ్గా కన్సిడర్ చేస్తాం. బట్ కంప్లీట్గా విమర్శిస్తూ సడన్గా ఎలక్షన్లు వచ్చే వరకు పొత్తు పెట్టుకోవడం అనే దానికి నేను అగెన్స్ట్. పోస్ట్ పోల్ పొత్తులు, పోస్ట్ పోల్ హంగ్ వచ్చేటటువంటి పరిస్థితులు ఈ దేశంలో సెంటర్లోనే జరుగుతూ ఉన్నాయి. కానీ స్టేట్లో మాత్రం నాకు చాలా బలమైన విశ్వాసం అండి. ఎందుకంటే నేను పార్టీ పెట్టాలనుకోగానే కేసు నుంచి రిలీఫ్ కావడం కావచ్చు, పార్టీ పెట్టాలనుకోగానే పేరు ఇట్లా అనుకోకుండా రావడం కావచ్చు, నేను బాగా బలంగా ప్రకృతిని దైవాన్ని నమ్మే వ్యక్తిని కావచ్చు. ఇదంతా చూస్తుంటే మాత్రం ఖచ్చితంగా విపరీతమైనటువంటి ఆదరణతోని ప్రజలు తెలంగాణ రక్షణ సమితిని అధికారంలోకి సింగిల్ హ్యాండెడ్గా తీసుకొస్తారని చెప్పి నేను బలంగా నమ్ముతా ఉన్నానండి. సో డెఫినెట్గా ప్రజల ఆశీర్వాదం ఉంటుందని కోరుకుంటున్నాను, ప్రజలకు సేవ చేయాలని కూడా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.